ముందుగా ఈ విశ్వానికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు మరియు నాకు నిరంతరం జ్ఞానం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. మనము గత ఎపిసోడ్లలో ఆత్మశుద్ధి జరగాలంటే 7 రకాల శుద్ధులు అని చెప్పుకున్నాం కదా. అందులో 6 చెప్పుకున్నాము. ఇప్పుడు 7వ శుద్ధి అయిన అంటే చివరిది ఏంటి? జ్ఞానశుద్ధి. ఈ జ్ఞానశుద్ధి అనేది అత్యంత సూక్ష్మమైన శుద్ధి. దీని గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక అంశం మాత్రం కాదు. మరి ఏంటి అంటే మిగతా 6 శుద్ధులు ప్రవేశ ద్వారమైతే ఇది గర్భగుడి. మనం ఏడుకొండల స్వామి గుడికి తిరుమలకి వెళ్తే 7 ద్వారాల అవతల కదా గర్భగుడి ఉండేది, అలా అన్నమాట. మరి జ్ఞానశుద్ధి అంటే తెలుసుకోవడం కాదు, మరి ఏంటి అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడం అన్నమాట. మనకు చిన్నప్పటి నుంచి చెప్తుంటారు ఏమని, జ్ఞానం సంపాదించాలి, జ్ఞానం సంపాదించుకోండి అని. కానీ ఉపనిషత్తులు చెప్తున్నాయి ఏంటి? జ్ఞానం సంపాదించేది కాదు. మరి ఏంటి అంటే మలినం తొలగితే వెలుగుతుంది. అంటే మన ఆత్మ పైన ఉన్న మలినాలు తొలగితే అది వెలుగుతుంది. అదే జ్ఞానశుద్ధి అన్నమాట. ఇంకా చెప్తున్నాయి ఏంటి అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని. జ్ఞానం అంటే కేవలం చదువు లేదా పుస్తకాలలో ఉండే సమాచారం మాత్రమే కాదు. మామూలుగా మనం ఏమనుకుంటాం, జ్ఞానం అంటే ఆ పుస్తకాలలో ఉన్నదే అనుకుంటాం. కానీ మనం చూసేది, మనం కళ్ళతో ఏదైతే చూస్తామో, చెవులతో ఏదైతే వింటామో, ఏదైతే మనం అనుభవిస్తామో, మనసులో నిల్వ చేసుకునేవన్నీ కూడా జ్ఞానంలో భాగాలే. కళ్ళతో చూసినవి మనం మనసులో ఉంచేసుకుంటాం కదా, విన్నయి, చూసినవి, అనుభవించినవి. అందుకే మనకు వచ్చే ప్రతి సమాచారము మన మనస్సును ప్రభావితం చేస్తుంది. మనం ఏ సమాచారాలు విన్నా, ఏది విన్నా అవి మన మనసుపై ఉంటాయి, ప్రభావితం చేస్తాయంటే దేని అటు మంచివి చూస్తే మన మనసు పవిత్రంగా ఉంటుంది. చెడు విషయాలు గనక వింటే మన ఆలోచనలు కూడా చెడిపోతాయి. అంటే మంచికి ప్రభావితమవుతుంది, చెడుకు ప్రభావితమవుతుంది అన్నమాట. అందుకే మనకు మహర్షులు జ్ఞానాన్ని శుద్ధి చేసుకోవడం చాలా అవసరమని చెప్పారు. మరి జ్ఞానాన్ని శుద్ధి చేసుకుంటేనే మనం ఎటువైపు అడుగులేయాలనేది తెలుస్తుంది అనమాట. ఇంకా జ్ఞానశుద్ధి అంటే మన మనసులోకి వచ్చే సమాచారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. అంటే మనం ఎన్నో విషయాలు వింటుంటాం కదా, వింటుంటాం, చూస్తుంటాం. ఆ విషయాలన్నీ మనలోకి వేసుకునే ముందు నేను ఏ విషయాలు వింటున్నాను, ఏ విషయాలు చూస్తున్నాను. ఇప్పుడు టీవీ చూస్తుంటాం. ఆ టీవీలో మంచి న్యూస్ ఉన్నాయా, మామూలు ఎలాంటి న్యూస్ ఉన్నాయి, ఫైటింగ్లు అలాంటివి చూస్తున్నామా? పుస్తకాలు, ఏ పుస్తకాలు చదువుతున్నాం? మాట్లాడే వ్యక్తులు, ఎలాంటి వ్యక్తుల దగ్గర మాట్లాడుతున్నాం? కొందరు అవసరం లేని ఊసిపోని కబుర్లు మాట్లాడుతుంటారు. ఇలాంటివన్నీ కూడా మన మనసును ప్రభావితం చేస్తుంటాయి. అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు మన మనసులోకి ఏవైతే తీసుకుంటున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలు వింటే మన మనస్సు ప్రశాంతత పెరుగుతుంది. ఇప్పుడు ఫైటింగులు చూస్తాము, హర్రర్ సినిమాలు చూస్తారు కొందరు. అవి చూస్తే ఏమవుతుంది, తెల్లార్లు అదే ఉంటుంది నిద్దట్లో. వాడు గుద్దే వీడు ఇట్లా, వాడు అట్లా, వాడు దెయ్యంలాగా వచ్చే, వీడు ఇట్లా వచ్చాను. అదే మంచి ఆధ్యాత్మికానికి సంబంధించిన విన్న ఒకవేళ సినిమాలు అవి చూసిన మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా నిద్రపోతాము. చూడండి, భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు, ఇవన్నీ మనం గనక
వినడమో చదవడమో చేస్తే మనం మనస్సును శుద్ధి చేస్తాయి. ఇప్పుడు సత్సంగంలో పాల్గొనడము అంటే ఇప్పుడు మన సత్సంగమే కదా, అలా పాల్గొనాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది అలా పాల్గొనడం వల్ల? మనలో ధర్మము, దయ, ప్రేమ, సహనము వంటి గుణాలన్నీ పెరుగుతాయి. మనలో ఇవన్నీ వింటాం కదా, రామాయణం కానీ మహాభారతం కానీ ఉపనిషత్తులు కానీ, వీళ్ళల్లో ఉన్నవన్నీ వినడం వల్ల మనం కూడా అలా ఉండాలి, అంత సహనం పాటించాలి, అంత ప్రేమ ఉండాలి. ఇవన్నీ మనం అనుకోవడం వల్ల మనలో ఆ గుణాలు పెరుగుతాయన్నమాట. ఇక్కడ చూడండి, దీనికి చిన్నగా ఒక ఉదాహరణ. మన మనసు గనక ఒక పొలంతో పోల్చుకుంటే, ఆ పొలంలో నీవు ఏ విత్తనాలు వేస్తే, అంటే మంచి విత్తనాలు వేస్తే మంచి పంట వస్తుంది. అదే చెడు విత్తనాలు వేసినాం అనుకో, చెడు మొక్కలు వస్తాయి. అదే విధంగా మన మనస్సులో మంచి జ్ఞానం నింపితే ఏమవుతుంది? మన జీవితం మంచి దిశ వైపు సాగుతుంది. అదే చెడు జ్ఞానం గనక నింపితే మన ఆలోచనలంతా కూడా గందరగోళంగా ఉంటాయి. అందుకే మనం ఎలాంటి జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాము అనేది జాగ్రత్త ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం మంచి జ్ఞానం, ఇప్పుడు రోజు ఇట్లా జూముల్లో పాల్గొని ఆత్మకు సంబంధించిన జ్ఞానం వింటున్నాం. ఏమవుతుంది? మనకు రోజు అదే ఆలోచనల్లో ఉంటాం. అదే కాకుండా ఆ సినిమాలయో లేకుంటే ఇంకా సోషల్ మీడియా ఏవో ఒకటి బయట జరిగే విషయాలు విన్నామనుకో, ఏమవుతుంది? అవే మన మనసులో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఏంటి అంటే, ఈ కాలంలో, ఈ ప్రస్తుత కాలంలో జ్ఞానశుద్ధి చాలా చాలా అవసరం. ఎందుకంటే మనము రోజు టీవీ, సెల్ ఫోను, సోషల్ మీడియా, బయట ఎన్నో విషయాలు చూస్తున్నాం కదా. రోజు పొద్దున లేస్తే మనం సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఆ దేశంలో ఇది, ఈ దేశంలో ఇది, అక్కడ అది, ఇక్కడ ఇది. టీవీ ఆన్ చేసినా అదే, ఏది చేసినా అదే. అందులో మంచి విషయాలు ఉన్నాయి, చెడు విషయాలు ఉన్నాయి, రెండూ ఉన్నాయి. పనికొచ్చేటివి ఉన్నాయి, పనికి రానివి ఉన్నాయి. మనం కనుక ఆలోచించకుండా అన్నిటినీ మన మనసులోకి గనక తీసుకుంటే మన మనసు ఏమవుతుంది? కలుషితం అవుతుంది. అంతే కదా. రెండు స్వీకరించామనుకో గందరగోళం సృష్టించుకున్న వాళ్ళం అవుతాం. అందుకే జ్ఞానశుద్ధి అంటే ఏంటి అంటే, మనకు ఉపయోగపడే, మనకి ఏవైతే ఉపయోగపడతాయో మన ఆత్మకు ఉన్నతంగా చేసే జ్ఞానాన్ని మాత్రమే మనం స్వీకరించాలి. ఇప్పుడు మనం ఈ జూముల్లో పాల్గొని ఏం చేస్తున్నాం? జ్ఞానాన్ని వింటున్నాం. ఈ జ్ఞానం వినడం వల్ల ఏమవుతుంది? మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళుతుంది. అలా కాకుండా ఏవో ఊసిపోని కబుర్లు అందరం కూర్చొని 10 మంది కూర్చొని మాట్లాడిండ్రు అనుకోండి, ఏమవుతుంది? మన మనసు కలుషితమే అవుతుంది తప్ప ఇక ఏది ఉండదు. వాళ్ళు వచ్చేది కొంచెం కొంచెం మ్యాటర్తో వస్తారు, పోయేటప్పుడు తట్టల కొద్ది మ్యాటరు తీసుకొని పోతారు. అందుకని మంచి మాటలు వినాలి, సత్సంగంలో పాల్గొనాలి. చూడండి, ముఖ్యంగా ధ్యానం చేసే వ్యక్తికి జ్ఞానశుద్ధి చాలా చాలా అవసరం. ప్రాపంచికంగా ఉన్నవారి కంటే కూడా ధ్యానం చేసే వ్యక్తులకు ఈ జ్ఞానశుద్ధి అనేది చాలా అవసరం. మన మనసులో చెడు ఆలోచనలు కనుక ఉంటే మనం ధ్యానంలో కూర్చోలేము. ఇవి స్టార్టింగ్లో మనందరికీ అనుభవమే కదా. స్టార్టింగ్లో ఎంత అవస్థ పడే వాళ్ళం, ఏవో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అంటే మన చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకే స్థిరంగా కూర్చోలేము. ఎప్పుడు మనసు అశాంతితోనే ఉంటుంది, శాంతం అనేదే ఉండదన్నమాట.
కానీ మనం ఎప్పుడైతే పవిత్రమైనటువంటి జ్ఞానం వింటూ ఉంటే మనసు క్రమంగా ప్రశాంతతగా మారుతుంది. ఈ మనం ధ్యానం చేస్తూ ఎప్పుడైతే ఈ ప్రశాంతమైన అంటే ఈ ఆత్మకు సంబంధించిన జ్ఞానం వింటూ ఉంటామో అప్పుడు మన మనసు ప్రశాంతత వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ధ్యానం సులభంగా కుదురుతుంది. ఇప్పుడు మనకి ఇదంతా అనుభవమే కదా. మనం స్టార్టింగ్ లో ధ్యానంలో కూర్చోవడానికి ఎంతో ఇబ్బంది. ఈ జ్ఞానం వింటూ ధ్యానం చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ ధ్యానం కుదరాలంటే ఏమేమి అడ్డంకులు ఉన్నాయి మనకి, ఆ ఆత్మను తెలుసుకోవాలంటే ఏమేమి అడ్డంకులు ఉన్నాయని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది? ఓహో, ఈ అడ్డంకులు ఉంటాయి, దీనివల్ల మనం తొలగించుకోవాలి, మన మనసును ఇలా కూర్చోబెట్టుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటున్నాం కాబట్టి మనకు సులువు అవుతుంది అన్నమాట. జ్ఞానశుద్ధి సాధించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఏంటి అంటే, మొట్టమొదట సత్సంగం. మనకు చెప్తారు కదా మన గురువులు గారు, సాధన స్వాధ్యాయం సార్జన సాంగత్యం అని. ఇక్కడ కూడా ఈ గురువు గారు కూడా అదే చెప్పడం జరిగిందనమాట. మొదట అనేది సత్సంగం చాలా ముఖ్యమైనది. మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తులతో కలిసి ఉండాలి. అంటే ఇది మన జూమే ఉదాహరణ. ఎందుకంటే మనమంతా ఇప్పుడు పాల్గొన్నప్పుడు మంచి మాటలే మాట్లాడుకుంటున్నాం. మంచి మాటలు వినడం వల్ల మన మనసు ప్రభావితం అవుతుందన్నమాట. ఇక రెండవది పవిత్ర గ్రంథాల అధ్యయనం. పవిత్ర గ్రంథాలంటే భగవద్గీత కానీ, రామాయణం కానీ, భాగవతం వంటి గ్రంథాలను ఇవన్నీ కూడా పఠనం చెయ్యాలి. మనమేం ఇప్పుడు మనకి ఇంకా చాయిస్ ఏంటి? మనకి యూట్యూబ్లో తటవర్తి సారు క్లాసెస్, అమ్మ రాజ్యలక్ష్మి అమ్మ క్లాసెస్, పత్రి సార్ క్లాసెస్, సునీత మేడం క్లాసెస్, నావి ఇన్ని క్లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వింటూ ఉండాలి. వింటూ ఉండడం వల్ల ఏమవుతుంది? మన జ్ఞానాన్ని పెంచుకున్న వాళ్ళమైతాం. ఇక ధ్యానము స్వాధ్యాయం, ఇది మూడవది అన్నమాట. మనం ప్రతిరోజు కూడా కొంత సమయం స్వాధ్యాయానికి ధ్యానానికి కేటాయించాలి. స్వాధ్యాయం అంటే ఏంటి? మన ఆలోచనలను పరిశీలించాలి. మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాం, మన ప్రతి ఆలోచనను కూడా మనం పరిశీలిస్తుంటే గనక మనలో ఉన్న అజ్ఞానం తొలగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు జ్ఞానశుద్ధి వచ్చిందనుకోండి, వాళ్ళలో ఒక స్పష్టత ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానశుద్ధి జరిగిందో వారిలో ఒక స్పష్టత ఉంటుంది. ఏంటి అంటే ఏది సత్యము, ఏది అసత్యము అనేది సులభంగా గుర్తించగలుగుతారు. ఎవరైనా చెప్పినా వాళ్ళు గుర్తించగలుగుతారనమాట. అతని నిర్ణయాలు కూడా ఎలా ఉంటాయి? జ్ఞానశుద్ధి జరిగిన వారి నిర్ణయాలు ధర్మపరంగా ఉంటాయి. అధర్మపైన పనులు చెయ్యరనమాట. అలాంటి వ్యక్తులు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తారు. అంతే కదా. ఇప్పుడు పత్రిసార్ను మార్గదర్శకంగా నిలిచిండా లేదా మనందరికీ? అలా అన్నమాట. అందుకే మహర్షులు చెప్తుంటారు ఏమని అంటే, జ్ఞానం పవిత్రమైతే జీవితం పవిత్రం అవుతుంది. ఎప్పుడైతే మనకు జ్ఞానం పవిత్రంగా ఉంటుందో, అంటే సరి అయిన జ్ఞానం ఉంటుందో, మన జీవితం కూడా సరిగ్గా ఉంటుంది అన్నమాట. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, జ్ఞానశుద్ధి ఒక్క రోజులో జరిగే విషయం కాదు. ఈరోజు మనం ధ్యానం చేసినాం, ఈరోజు బుక్కులు చదివినాం, ఈరోజే నా జ్ఞానశుద్ధి జరగాలంటే జరగదు. మరి ఏంటి? అది ఒక సాధన. అంటే తరబడి, కొద్ది రోజుల తరబడి జరుగుతుందన్నమాట. ప్రతిరోజు కూడా మనకు వచ్చే సమాచారాన్ని పరిశీలిస్తూ, మనకి ఏ సమాచారాలు వస్తుంటాయో అదన్నీ పరిశీలిస్తూ మంచి జ్ఞానాన్ని స్వీకరించుకుంటూ చెడు విషయాలను దూరంగా పెట్టుకుంటూ ఉంటే అప్పుడేమవుతుంది? మన మనసు శుద్ధి అవుతుంది. మన మనసు శుద్ధి అయితేనే జ్ఞాన శుద్ధి వస్తుంది. అలా
అన్నిటినీ దూరం పెడుతూ ఉంటే మన ఆలోచనలు కూడా పవిత్రంగా మారుతాయి, మన మనస్సు కూడా పవిత్రంగా మారుతుంది. ఎప్పుడైతే మనం ఆలోచనలు పవిత్రంగా మారుతాయో మన ఆత్మశుద్ధి వైపు మనం అడుగులు వేస్తున్నట్టు అనమాట. అందువల్ల ధ్యాన మార్గంలో నడిచే ప్రతి వ్యక్తి కూడా జ్ఞానశుద్ధిని జీవితంలో భాగంగా చేసుకోవాలి. మనం ధ్యాన మార్గంలో నడవాలి అంటే ఏవి పైన చెప్పుకొచ్చుకున్నాం కదా, అన్నీ కూడా ప్రతిదీ పరిశీలించాలి. మనం లోపలికి ఏం తీసుకుంటున్నాం, ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఇవన్నీ భాగంగా చేసుకున్నప్పుడే మన జీవితం ఆనందంగా ఉంటుందన్నమాట. పవిత్రమైన జ్ఞానం ఏమవుతుంది, మనలో వెలుగును పెంచుతుంది. ఆ వెలుగు మన జీవితానికే కాదు, పక్కవారికి కూడా వాళ్ళ జీవితాలను ప్రకాశింప చేస్తుందన్నమాట. మన జ్ఞానశుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మన జీవితమే కాకుండా మన పక్కవారి జీవితాలు కూడా ప్రకాశింపజేస్తాయి. ఈ ఈ జ్ఞానశుద్ధి గురించి ఉపనిషత్తుల్లో మనం చిన్నగా ఒకటి తెలుసుకుందాం. ఏంటి అంటే నచికేతుడు. ఈ నచికేతుడు ఒక ఋషి కొడుకు అన్నమాట. అయితే ఆయన ఒక యాగం చేసి అతని దగ్గర ఎండిపోయిన ఆవులు, పాడి ఎండిపోయి ఉంటాయి కదా, అలాంటి ఆవులు, ముసలి ఆవులను దానం చేస్తుంటాడు బ్రాహ్మణులకు. అయితే ఈ నచికేతుడు అనే బాలుడు అంటే ఆ బ్రాహ్మణుని కొడుకు, నానా నీవి ఇచ్చేవి ఇలాంటివి ఇస్తే లాభం లేదు కదా, మంచి ఆవులు ఎన్నో ఉన్నాయి కదా, వాటిని ఇవ్వు అంటే పలకడనమాట. కసురుకుంటాడు. కసురుకుంటే నన్ను కూడా ఎవరికన్నా దానం ఇచ్చేసేయి అయితే అని ఆ నచికేతుడు అంటాడు. అలా అన్నప్పుడు అయితే నిన్ను ఆ యమధర్మరాజుకే దానం చేస్తాను అని అనేస్తాడు. ఇంకా నోటి నుంచి మాట వచ్చినాక ఇంకా ఏం లేదు కదా, అతడు శరీరంతోనే ఆ పిల్లోడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అయితే అప్పుడు యమధర్మరాజు ఆ యమలోకంలో లేకపోయింటాడనమాట. యముడు లేడు, అంటే బయట వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటా అని 3 రోజులు ఆ యమపురికి డోర్ ముందర, తలుపు ముందర కూర్చోయింటాడు అనమాట. వచ్చిన తర్వాత భటులు చెప్తారు, ఇలా భూలోకం నుంచి ఒక పిల్లవాడు వచ్చిండు అని. అయితే ఆ వచ్చింది బ్రాహ్మణుల కుమారుడు కదా, బ్రాహ్మణులను పస్తులు ఉంచితే ఎంతో పాపమండి అప్పటి ప్రకారం. అందుకని నిన్ను 3 రోజులు పస్తులు ఉంచాను కదా, నీకు 3 వరాలు ఇస్తాను అని చెప్తాడు. అయితే ఈ 3వ వరంగా ఆ నచికేతుడు ఏమడుగుతాడంటే మరణం తర్వాత ఏమిటి, మరణం తర్వాత ఏమిటి అంటాడు. యముడు మొదట చెప్పడు, ఎందుకంటే చిన్న బాలుడు, ఆ చిన్న బాలుడికి మరణం గురించి ఏం చెప్పాలి అని చెప్పడనమాట. కానీ ఆ పిల్లవాడు పట్టుబడతాడు, నాకు ఇదే కావాలి అని పట్టుబట్టడం ద్వారా చివరికి బోధిస్తాడు. ఆత్మ శాశ్వతం, అది జన్మించదు, మరణించదు. శరీరం నశిస్తుంది కానీ ఆత్మ నశించదు. నిజమైన ఆనందం భౌతిక విషయాలలో కాదు, ఆత్మ జ్ఞానంలోనే ఉంది అని చెప్తాడు. అంటే ఇదే జ్ఞానశుద్ధి. ఇంకా భగవద్గీతలో అర్జునుడి గురించి మనం గాన తెలుసుకుంటే, మనకు భగవద్గీత ప్రారంభానికి ముందు అర్జునుడు గందరగోళంగా అల్లకల్లోల పరిస్థితిలో ఉంటాడు. ఎందుకుంటాడు, అతనికి మోహం ఉండడం వల్ల. ఏంటి, అంతా నా బంధువులే, నా తాతలు, నా పినతండ్రులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు, ఇలా మోహం ఉంది, బంధం ఉంది. కానీ చివరికి వచ్చే వరకు ఏముంది, ఆ భగవద్గీత ఎప్పుడైతే మోహం బోధించిండు కృష్ణ పరమాత్ముడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటే మోహాన్ని నశింపజేసిండు. అతనికి కృష్ణుడు ఏదో కొత్త ప్రపంచం చూపించలే, అతనిలో ఉన్న మోహాన్ని
శుభ్రం చేసిండు. ఇదంతా భ్రమనే అని, శాశ్వతం కాదు అని. నీవు చంపినా చంపకున్నా వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోయిండ్రు అని చెప్పడం వల్ల, అంటే జ్ఞానం అంటే కొత్త దృష్టి కాదు, శుభ్రమైన దృష్టి అంతే అన్నమాట. ఇక రామాయణంలో మనం విభీషణ్ణి గనక తీసుకుంటే ఏంటి అంటే, లంకలో ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు? రమణాసురుడి పక్షంలో ఉన్న వాళ్ళే. కానీ వాళ్ళంతా ఏంటి? రాక్షస ధర్మంలో ఉన్నవాళ్ళు. కానీ విభీషణుడు ఒక్కడు మాత్రం ధర్మం ఏమిటో తెలిసిన వ్యక్తి. అతనికి తెలుసు ధర్మం ఏంది, అధర్మం ఏంది అనేది. అందుకే ధర్మం ఎక్కడ ఉందో అక్కడికి చేరుకున్నాడు అనమాట. అతనికి ధర్మం పట్ల స్పష్టత ఉండడం వల్ల ఆయన ధర్మం వైపు వెళ్ళిండు. ఇదే జ్ఞానశుద్ధి అన్నమాట. మనం చూడండి, మనకి ఇంకా అర్థం కావడానికి ఇవన్నీ కూడా ఉపమానాలు. ఇప్పుడు ఒక అద్దం మురికిగా ఉంది అనుకోండి, అద్దం మురికిగా ఉంటే కనిపిస్తుందా? అస్సలు కనిపించదు. అలాగే మన ఆత్మ పైన ఈ మనసు అనే మురికి, ఈ కోరికలు, ఈ అరిషట్ వర్గాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఆత్మ వెలుగుతుందా? వెలగదు. మళ్ళీ ఆ అద్దం మీద మురికిని తొలగించినప్పుడు ఏమవుతుంది? అద్దం స్పష్టంగా కనిపిస్తుంది. మరి మన అజ్ఞానం అనే ధూళి, అంటే మన ఆత్మ పైన అజ్ఞానం అనే ధూళిని మనం తొలగిస్తే మన ఆత్మ వెలుగుతుంది అన్నమాట. ఆత్మ కొత్తగా పుట్టేది కాదు, మన లోపలే ఉంది. కానీ ఏముంది దాని మీద? అంత మలినాలు ఉన్నాయి. ఆ మలినాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు ఆత్మ ప్రకాశిస్తుందన్నమాట. మరి ఆ మలినాలు ఏంటి అంటే, నేనే శరీరం అనే భావన, నేను శరీరం అనే భావన, ఇంకా నేనే ఈ మనస్సు అనే భావన. ఈ నేను అనే అహంకారం వల్లే అసలైన స్వరూపాన్ని మనం కోల్పోతున్నాం అన్నమాట. ఇవన్నీ తొలగితే ఆత్మ సహజ స్వరూపంగా వెలుగుతుంది. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. మనం జ్ఞానశుద్ధికి ప్రతిరోజు ఎలా చేసుకోవాలి అంటే, నేను ఎవ్వరు ప్రతిరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఏదైనా బాధ వచ్చినప్పుడు ఈ బాధ శరీరాందా, మనస్సుదా, దేనిది? ఇవన్నీ ప్రశ్నించుకుంటుంటే మనకి తటవర్తి రాజ్యలక్ష్మమ్మ చెప్తుంటది, విచారణ 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 అని. అలా ప్రతిదీ విచారణ చెయ్యాలి. విచారణ చేస్తూ ఉంటే మనకు సమాధానాలు దొరుకుతాయన్నమాట. ఇంకా ఎక్కువగా మనం ఏం చేయాలి అంటే మౌనంలో ఉండాలి. ఎంత మౌనం ఉంటామో అంత మనకి లోపలికి వెళ్ళగలుగుతాం. ఎందుకు అంటే మౌనంగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు మొదట వస్తుంటాయి, తర్వాత అన్ని శాంతపడుతుంటాయి. ఈ మౌనం అంట జ్ఞానానికి తల్లి అంట. జ్ఞానానికి తల్లి ఏది అంటే మౌనం అంట. ఇలా మనం జ్ఞాన శుద్ధికి ఇన్ని విధాలుగా మనం ప్రయత్నించాలి. మనం 7 శుద్ధుల గురించి తెలుసుకున్నాం కదా, అవిటి గురించి ఒక్కొక్క వాక్యంలో ఏంటి అంటే, ఆహార శుద్ధి ఏంటి అంటే శరీర ప్రశాంతత. ఇక వాక్శుద్ధి ఏంటి అంటే సంబంధాలు. సంకల్ప శుద్ధి ఏంటి అంటే దిశ స్పష్టత. వస్త్రశుద్ధి ఏంటి అంటే స్వభావము, సౌమ్యము. నివాస శుద్ధి వాతావరణము, పవిత్రము. క్రియాశుద్ధి కర్మ విముక్తి. జ్ఞానశుద్ధి అంటే స్వరూప ప్రకాశము. ఇవన్నీ వేర్వేరేవి కావండి, ఇవన్నీ కూడా ఒకే మార్గానికి సంబంధించినవి. ఏంటి? ఆత్మశుద్ధికి సంబంధించినవి. మరి మనం శుద్ధి చేయాల్సింది ప్రపంచాన్ని కాదు. అనుకుంటాం ఈ ప్రపంచం ఎప్పుడు మారుతుందో, దీన్ని ఎట్లా చేస్తామో కాదు, మన దృష్టిని మార్చుకోవాలి. మన దృష్టిని
మనం చూసే దృష్టిని శుద్ధి చేసుకోవాలన్నమాట. జ్ఞానం అనేది సంపాదించుకోవాల్సింది కాదు, స్మరించుకోవాల్సింది. మీరు శరీరము కాదు, మనసు కాదు, మరేంటి, ఒక సాక్షి. మీరు ప్రతిదానికి కూడా ఒక సాక్షి. ఇదే జ్ఞానశుద్ధి. జ్ఞానశుద్ధి జరగాలంటే ఇవన్నీ కూడా మనం పాటించాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.